హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము ముందుగా ఈరోజు విశేషం తెలుసుకుందామరా. ఏంటి ఈరోజు? హనుమత్ జయంతి అన్నారు కదా. మరి హనుమత్ జయంతి ఇప్పుడేంటి, వైశాఖ మాసంలో కదా వచ్చేది మనకి అనే సంశయం చాలామందికి కలుగుతుంది. చైత్ర పౌర్ణమి కూడా హనుమత్ జయంతి అని చేస్తారు. అయితే ఏంటంటే, ఈ అనుమానం తీరడానికి మనం ఈ విషయం గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ హనుమత్ జయంతి చైత్ర పౌర్ణమి రోజు వచ్చేది హనుమంతుడి యొక్క విజయోత్సవ దినమర్రా. అది అందుకే దీన్ని కూడా హనుమత్ జయంతి అని అంటారు. అయితే హనుమత్ జయంతి మామూలుగా చైత్రమాసంలోన వైశాఖంలోన అని అనుకుంటూ ఉంటారు కదా. దానికే మనం ఈరోజు తెలుసుకుందామని ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నానన్నమాట నేను. మరి అసలు ఆంజనేయుడు మనకి ఈ గ్రంథాల ప్రకారం చూస్తే వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలుస్తుంది. మర్చిపోయా, ఈసారి ఈ శనివారమే వచ్చిందరా కరెక్ట్గా ఆయన జయంతి. చాలా గొప్ప విషయం కదా. అలాగే అదే రోజున పుట్టినరోజు చేసుకోవడం అనేది, జన్మతిథి చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ చైత్ర పౌర్ణమి నాడు ఏంటి అంటే, నికుంభుడు ఇంకా చాలామంది రాక్షసుల్ని సంహరించి హనుమంతుడు విజయం సాధించాట. అందుకని ఈ రోజున హనుమాన్ విజయోత్సవం అనమాట. అయితే మన వైపు లేదు, కొన్ని చోట్ల కొన్ని వైపులా ఉంది. రాజస్థాన్ వాళ్ళు, ఇప్పుడు ఈ మార్వాడీస్ ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటారు ఉత్సవాన్ని. అయితే ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా ఈరోజు బాగా చేసుకుంటారన్నమాట. మరి చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం అక్కడే కాకుండా దక్షిణాదిలో తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు. మరి ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం, 60 అడుగుల విగ్రహం దగ్గరగా దీన్ని ఈరోజు శోభాయాత్రగా కూడా ఊరేగిస్తారన్నమాట. ఈ విజయోత్సవం నుండి దీక్ష తీసుకునే వాళ్ళు ఇవాల్టి నుంచి 41 రోజులు ఆంజనేయుల దీక్ష తీసుకుంటారన్నమాట. ఈ దీక్ష చివరి రోజు మన జయంతి, ఏది వైశాఖ మాసంలో జన్మతిథి వస్తుందన్నమాట. ఈ 41 రోజులు ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి దీక్ష తీసుకున్నవారు వైభవంగా పూజల్ని చేసుకుంటారన్నమాట. ఈ వైశాఖ బహుళ దశమి నాడు జన్మతిథి చేసుకోవటానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఏంటి? కలౌ పరాశర స్మృతి అని. ఏంటంటే, ఈ వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని కూడా చెప్పబడింది కదా. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు జన్మతిథి జరుపుకుంటారన్నమాట. ఆ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలు, మరి స్వామిని ఇలా ఎన్నో రకాలుగా స్తుతిస్తే అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయని మన పండితులు తెలియజేస్తున్నారు. అయితే చైత్ర పూర్ణిమ రోజు చేసుకునేది విజయోత్సవం కదా.
ఇది ఎవరు చెప్పారంటే ఆ, పరాశర సంహితని అనుసరించి హనుమంతుడు అవతరించిన వైశాఖ బహుళ దశమి నాడని పరాశర మహర్షి తెలియజేశారన్నమాట. అయితే శ్రీరాముడు సీతామాతతో కలిసి ఆ, ఇద్దరితో కలిసి హనుమంతుడు కూడా అయోధ్యని చేరుకున్నాక ఈ లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమంతుడేనని రాముడు ప్రకటించటం కూడా జరిగిందన్నమాట. అందుకని కూడా ఈరోజు హనుమత్ జయంతిగా జరుపుకుంటారనమాట. అన్ని కారణాలు ఉన్నాయిరా ఈరోజు హనుమత్ జయంతి. చక్కగా హనుమంతుడు ఎంతో గొప్పవాడు. ఎంతోమంది వానర మూకల్లో హనుమంతుణ్ణి మాత్రమే ఆయన మరి భక్తుడిగా స్వీకరించారు. అంటే హనుమంతుడు వాయుపుత్రుడు. మరి ఎన్ని లక్షల మంది కోట్ల మంది వానరులు ఉన్నప్పటికీ కూడా హనుమంతుడికే అంగుళీకం ఇచ్చి పంపారు రాముల వారు. అంటే మరి ఆంజనేయుడు వాయుపుత్రుడు కదా. మరి సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటితేనే లంక. మామూలు వానరులు ఎవ్వరు కూడా చేయలేని పని అది. కేవలం ఒక్క హనుమంతుడు, అంజనీపుత్రుడు హనుమంతుడు మాత్రమే చేయగల పని. అందుకే ఆయన్ని అంతలా నమ్మి అంగుళీయకం ఇచ్చి పంపడం జరిగిందన్నమాట. మరి రావణ మూకల్ని సంహరించి అక్కడ సీతామాతను దర్శించి, అంతేకాకుండా తిరిగి వచ్చి రాముల వారికి సీతామాత జాడ చెప్పడం అది కూడా ఓ గొప్ప విషయం కదా. మరి అందుమూలానే మా రావణ సంహారం జరిగింది. హనుమంతుడు ఈ మన రామాయణంలో ఎంతో ముఖ్యులనమాట. అయితే ప్రతి ఘట్టంలో కూడా రామాయణంలో హనుమంతుల వారి విశేషం చాలా ఉంటుందిగా. హనుమంతుడు చిరంజీవి. ఇప్పటికి కూడా ఆయన ఉన్నారని అందరూ చెప్తారు కదా. అందుకే హనుమంతుడిని పూజించటం శక్తికి, భక్తికి, ముక్తికి అన్నిటికీ కూడా నిదర్శనం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.